అంటే ఇదంతా మన పర్సనల్ విషయాలేంటి. అయితే అప్పుడు నేను ఇండస్ట్రీకి వద్దామని అడిగి పోయినా, అంటే మేము కలిసి ఉన్నాం. ఇప్పుడు అనిల్ వీళ్ళ క్లాస్మేట్. అనిల్ ఏం చేసినట్టు నేను ఎటుపోలో తెలుస్తలేదు నాకు. ఉప్పరపల్లికి పోయినా ఫస్ట్. ఉప్పరపల్లి కూడా ఉండేటోళ్ళం కాదు కదా. వీడు మా ఇంటికి వచ్చాడు అనిల్. మామ ఏం చేస్తున్నావు అని అడిగిన. అంటే నేను సూపర్వైజర్ చేస్తున్నాను అన్నాడు. సూపర్వైజర్ చేస్తున్నా అంటే నేను సిటీలో చదువుకొని పెరిగినా కదా. సూపర్వైజర్ చేస్తున్నావు అంటే నాకు ఇంకా మంచి జాబ్ వస్తాయేమో, నేను కూడా వస్తా అన్నా. నీకు ఇప్పిస్తా మామ అన్నాడు. సరే మనం ఫస్ట్ కొన్ని రోజులు మరి హైదరాబాద్కు రాగానే అవకాశం దొరకదు కదా. కొంచెం ఏదైనా చిన్న జాబ్ చేసుకొని కొన్ని పైసలు కూడా పెట్టుకొని అప్పుడు కృష్ణానగర్లో తిరుగుదామని ఐడియా ఉండే. ఇక వచ్చేస్తున్నట్టు నువ్వు వచ్చేసే మామని వెళ్ళిపోతున్నాను. మనోడు వెళ్ళిపోయాడు. మా రూమ్ ఉన్నది, నువ్వు వచ్చేసే అన్నాడు. అప్పుడు ఫోన్ ఇట్లా ఏం లేవు కదా. దిగిన బస్సు దిగి ఫోన్ కొడుతున్నా, ఫోన్ పనిచేస్తలేదు. ఫోన్ పనిచేస్తలేదు. ల్యాండ్ ఫోన్ సూట్ కేసు పట్టుకొని ఆ జీడి మెట్లో ఎట్లుండేది. ఎండ మామూలు ఉండదు లోపల. ఇక ఇండస్ట్రియల్ ఏరియా, ఎండాకాలం నడుచుకుంటా ఆ ఫ్యాక్టరీ పేరు ఏదో గుర్తుంది కాబట్టి పోయినా. పోతే సూపర్వైజర్ ఉండే మా ఫ్రెండ్ అనిల్. అంటే సూపర్వైజర్ ఎవరు లేడు అన్నాడు. ఎటు పోవాలో తెలుస్తలేదు. ఆన్నే ఉన్నా నేను. వీడి రూమ్ దగ్గర వచ్చినా నేను. సరే చాలాసేపటికి ఏంది బాబు, నేను చాలా సన్నగా పౌష్టికాహార లోపంతో ఉన్న మనిషిలాగా ఉండే. నేను చాలా చిన్న ఏజ్ కదా. అయితే ఏం కావాలి నీకు ఎట్లా మాది వరంగల్, సూపర్వైజర్ ఉంటాడు ఇక్కడ. సూపర్వైజర్ ఏం లేదు, ఏం పేరు అన్నాడు. అనిల్ అని చెప్పిన. కాసేపు ఆలోచించి వరంగల్ అన్నాడు. వరంగల్ అంటే సెక్యూరిటీ గార్డ్ అన్నాడు. నేను కన్ఫ్యూజ్ అయిపోయినా అని చెప్పి, సరే ఎప్పుడు వస్తానంటే సాయంత్రం వస్తానంటే సాయంత్రం వరకు మన కోసం వెయిట్ చేసి, మామూలు సూపర్వైజర్ అంటే కదా ఏంది అంటే కామెడీ సరదాగా మంచిగా. అంటే మనోడు ఏమైనా అంటే అదే మనం సూపర్వైజ్ చేయాలన్నాడు. అంటే ఇప్పుడు నేను కూడా ఇదే చేయాలా అన్నా. అంటే ఇదే కదా. సరే రూమ్ అయితే పోదాం పని రూమ్ పోయినాం. రూమ్ పోతే రూమ్ ఏం లేదు అసలు. వానికి రూమ్ లేదు, వాడు లేదు. ఆయన నేను మెల్లగా నేను డే టైంలో తిరిగి తిరుపతి రిటర్న్ ఒక ఆయన వరంగల్ ఆయన అప్పుడు ఆయన చేసిన ఆయన దగ్గరికి పోయి, అంకుల్ ఇట్లా మేము వచ్చినాము, ఇట్లా జాబ్ చేసుకుంటాం అంటే ఇట్లా చూసి, సర్లే మరి జీతం వచ్చినాకి వెళ్ళి అని మాకు రూమ్ ఇచ్చేసాడు. రూమ్లు ఏం లేవు. ఈ అనిల్ ఏమంటాడంటే మనోడు వస్తాడు, ఈయన తీసుకొస్తాడు అంటాడు. ఈయన కోసం మేము వెయిటింగ్. ఈయన వస్తాడు. నేను చెప్పేది 100% కరెక్ట్. ఇవాళ మీరు